హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నా రివ్యూస్లో జనరల్గా ఒక మీడియం పిచ్ ఉంటుంది. అంటే మరీ హై అని ఉండదు, మరీ లోగా అయ్యయ్యో అని ఉండదు. అది చివరికి వచ్చేవాటికి ఆ మీడియం పిచ్ కూడా కొద్దిగా స్లైడ్ డౌన్ అవుతూ ఉంటుంది. కానీ ఏందో వీళ్ళు నేను అసలు కిందకి దిగుదామంటే అసలు ఛాన్స్ ఇట్లా పాయింట్స్ ఇస్తానే ఉన్నారు. సీజన్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు చెప్పుకున్న పాయింట్స్ మొత్తం ఈరోజు కాంట్రడిక్ట్ చేశారు. అవినాష్ రోని అన్ని పాయింట్లు చెప్పకుండా ఎలా ఉండాలి? మీరేమో వాళ్ళ పాయింట్లు హైలైట్ చేస్తారంటే, అరే వాళ్ళు పాయింట్స్ ఇస్తా ఉంటే హైలైట్ చేయక నేను ఏం చేయాలి రా బాయ్? గమ్మున కూర్చోవాలా? కాదు కదా, చెప్పాలి కదా. సో ఆ పాయింట్స్ చెప్పుకునే ముందు ఒక ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడుకుందాం పాజిటివ్గా. దాని తర్వాత వాటిలోకి వెళ్దాం. ప్రేరణ ఎక్సలెంట్ టాస్క్ క్వీన్. అసలు ప్రేరణ ఆ టాస్క్ని ఆవిడ అర్థం చేసుకుంటున్న విధానం, అర్థం చేసుకున్న తర్వాత ఆవిడ ఎగ్జిక్యూషను నెక్స్ట్ లెవెల్. ఈరోజు టాస్క్లో లైవ్లో ఏం చేస్తుంది తెలుసా? అర్థం చేసుకున్న తర్వాత బ్రిక్స్ తీసుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ రోహిణి అడిగింది, నువ్వేనా కొత్త రూల్స్ పెట్టావా? పెట్టలేదుగా, ఓకే అని చెప్పి గేమ్ స్టార్ట్ చేస్తుంది. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అందరూ నుంచోబెడతారు. మన నిఖిల్ బాబు ఏం చేస్తాడు? నుంచోబెట్టిన తర్వాత మిగతా అన్ని పడుకోబెడతాడు. నిఖిల్ ఎప్పుడైతే పడుకోబెట్టాడో వెంటనే అవినాష్ కాపీ కొడతాడు, గౌతమ్ కాపీ కొడతాడు. చివరికి వచ్చేవాడికి నబీలు పెట్టుకుంటే వెళ్తున్నాయి కాస్త నబీలు కూడా చూసుకుని లాస్ట్ కూడా పడుకోబెడతాడు. ఆయన కూడా అంటే పెట్టేసుకుందాం, ముందు తెచ్చేసుకుందాం, తర్వాత పెట్టుకుందాం అని. ఒక్క ప్రేరణ అండ్ విష్ణుప్రియ మాత్రమే నుంచోబెట్టి తీసుకెళ్తారు. విష్ణుప్రియ కోసం మాట్లాడుకుందాం. ఈ రోజు ప్రేరణ ఈ టాస్క్ ఆడిన విధానం, నిన్న టాస్క్ ఆడిన విధానం, మేబీ ఈరోజు ఆవిడని గెలిపిలేదు వీళ్ళు సంచాలక దాంట్లో, బట్ ఆ టాస్క్ని అర్థం చేసుకునే ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం టూ గుడ్. అంతే, ఎక్సలెంట్ అమ్మాయి. ఇంకో పాయింట్ ఏంటంటే నేను గమనించింది, ఆవిడకి కోపం వస్తుంది, ఆవిడకి పాయింట్స్ వస్తున్నాయి, ఆవిడకి ఇరిటేషన్ వస్తుంది, బట్ ఆవిడ మార్చుకుంది. చూడండి, ఎక్కడా కూడా అరవటంలా, గోల్ చేయటంలా నిదానంగానే చెప్తుంది. ఈవెన్ నబీలు వచ్చినప్పుడు కూడా అరవద్దు, మామూలుగా మాట్లాడు అని చెప్తుంది. కానీ అలా అని చెప్పి తన పాయింట్ పెట్టకుండా ఉండట్లా, తన పాయింట్ కూడా పెడుతుంది. చేంజ్ కనిపించింది ప్రేరణలో, నాకైతే కనిపించింది. నెక్స్ట్ లెవెల్. ఇలాగే ఇంకా ఈ వారం కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం సూపర్ జర్నీ కంప్లీట్ అయినట్టే. అంటే ఒక చేంజ్ ఓవర్ కనిపించినట్టు ఆవిడ జర్నీలో. నెక్స్ట్ గౌతమ్ తగలెట్టేసాడు చెప్పాలంటే. ఫస్ట్ 3 రౌండ్లు మాత్రం ఒక పాయింట్ ఆఫ్ టైంలో గౌతమ్ ఆ క్లాత్ పట్టుకుని ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ క్లాత్ పట్టుకుంటే క్లాత్తో పాటు గౌతమ్ లిగుస్తాడు. సెకండ్ బజర్ ఏందో అయినా క్లాత్ వదలడు, అలా లేచి అలా పడతా ఉంటాడు. అసలు ఎక్సలెంట్ ఆడాడు. డాగ్ అండ్ బోన్ అసలు సూపర్. గౌతమ్ కొట్టేవాళ్ళు లేరు అన్నట్టుంది. నేను చెప్పడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ప్రేరణ కానీ, నిఖిల్ కానీ, నెక్స్ట్ నబీల్ కానీ, ఏంది బ్రో నీ ఆట అని చెప్పి మొదలవయ్యా సామి అంటాడు అవినాష్. మరి నేను రేపు నుంచి జిమ్కి వెళ్ళాలంటాడు. జిమ్కి వెళ్తే అయిపోదు, ఆ ఫస్ట్ ఆ పట్టుకునేటప్పుడు కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏదైతే మనం ముందెళ్ళి ట్రిగ్గర్ అయ్యి ముందు ఆ రియాక్షన్ టైం ఉంటుందో ఆ రియాక్షన్ చాలా క్విక్గా ఉంటుంది. దాని తర్వాత బలం. లేదంటే మనం అనుకుంటాం కదా నిఖిల్ టాస్క్ ఓడించడం కష్టం. నబీల్ని తీశాడు, నిఖిల్ని తీశాడు, ప్రేరణని తీశాడు, టాప్ మొత్తం తీసేసినట్టేగా. ఒక టాప్ ఆర్డర్ బౌలర్ ఇంకో టాప్ ఆర్డర్ టీం బ్యాట్స్మెన్స్ మొత్తాన్ని లేపాడు. సూపర్. అది ఇంకా ఆ లక్ ఇంకా మిస్ఫైర్ అయినట్టే, రోహిణి చేతికి వెళ్ళిపోవటం. బట్ ఎక్సలెంట్గా 3 రౌండ్స్ మాత్రం సూపర్, బాగుంది. నేనైతే గెలిచేసాడేమో అనుకున్నా, గెలుస్తాడేమో ఈ టాస్క్ బాగుంటుంది. ఈ టైంలో గెలిస్తే తనకు కూడా హైప్ వచ్చేది, ఎందుకంటే చాలా రోజుల నుంచి టాస్క్లు గెలట్లా. సో ఈసారి గెలిస్తే మాత్రం మంచి హైప్ వచ్చేది, జస్ట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ విష్ణుప్రియ కోసం ఓటీపీలు చెప్పినప్పుడు మాట్లాడుకుందాం నేను. ఇప్పుడు వీళ్ళ కోసం వద్దాం. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళ కోసం ఎన్ని కాంట్రడిక్ట్ చేసుకున్నారో. వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసుకొని, అవినాష్ సాక్రిఫైస్ చేసి రోహిణికి ఇచ్చాడు కదా, దానికి ముందు ఏం చేస్తాడు అవినాష్? విష్ణుప్రియ రోహిణిలో అంట బలం ఎక్కువ ఉన్నది విష్ణుప్రియకంట, అందుకోసం చెప్పి విష్ణుప్రియని తీసేశాడంట. విష్ణుప్రియ రోహిణిలో ఎవరయ్యా బలవంతులు? అసలు విష్ణుప్రియ దగ్గరికైనా వస్తుందా? ఆవిడకి ఫస్ట్ దెబ్బ తగిలింది, నాకు అది లైవ్లో చూపించలేదు, తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఆవిడ దూరంగా ఉంటుంది. ఆవిడ దగ్గర నుంచి ఈయన దగ్గర నుంచి లాగేసుకోగలదా? ముందే ప్లాన్, అరే వస్తే నాకు లేదంటే రోహిణికి వెళ్ళిద్దులే అని చెప్పి ఇచ్చుకున్నారు. దాని తర్వాత సాక్రిఫైస్ చేసావు. నిన్న అంతసేపు గొడవ చేసి ఈరోజు సింపుల్గా సాక్రిఫైస్ చేసావు. ఇదే సాక్రిఫైస్ మరి విష్ణుప్రియ పృథ్వీ ఉన్నప్పుడు వాళ్ళ ఆటోలో ఉండి వాళ్ళకొకరికొకరు మాటలు చెప్పుకొని నిదానంగా కనుక ఇచ్చేసి ఉంటే మీరు ఒప్పుకునే వల్ల. ఆ రోజు ఎంత గొడవ చేసింది రోహిణి, ఆడండి నిన్ను చూస్తా, మీరు ఆడండి అని చెప్పి వాళ్ళిద్దరు బలాంతంగా తోసుకునేదాకా కూడా మీరు వదలలేదు కదా. అలా చేసినా కూడా నువ్వు ఇచ్చేస్తావు ఈజీ అని చెప్పారు కదా. ఈరోజు మీరు ఇచ్చుకుంటే అదొక ఎమోషనల్ మూమెంటు, అదొక సాక్రిఫైజు, అదొక అద్భుతం. వాళ్ళు ఇచ్చుకుంటే గివప్. ఏం లాజిక్ ఇది?
నిన్న ఇదే అవినాష్ 14th వీక్ వచ్చిన తర్వాత కూడా మీకు డెసిషన్స్ తీసుకోవటం రావట్లేదు సంచాలక్గా అని చెప్పారు. ఈ రోజు మరి ఆవిడ చేసింది ఏంటి? నేను ఈ సీజన్ వరస్ట్ సంచాలక్ అంట రోహిణి గారిని. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఏ సంచాలకులు కూడా డెసిషన్స్ అటు ఇటు అయినాయి, రూల్ బ్రేక్స్ అయినాయి, దాని మీద డిస్కషన్లు అయినాయి, అన్నీ అయినాయి. కానీ అసలు రూల్సే పాటించకుండా సంచాలక ఆధ్వర్యం ఉండే సంచాలక్ చూస్తున్నప్పుడు రూల్సే పాటించకుండా ఇష్టం వచ్చినట్టు టాస్క్ ఆడితే సంచాలక్ ఏం చేస్తున్నట్టు? ఆయన ఏం చెప్తాడు అవినాష్ అంటే నలుగురు పాటించకపోతే అది సంచాలక తప్పు కాదంట. అంటే జనరల్గా స్కూల్లో 40 మంది పిల్లలు ఉండి 38 మంది పాస్ అయ్యి 2 పాస్ అవ్వకపోతే మనం ఏమంటామంటే టీచర్ తప్పు కాదంటాం. 40 మంది ఉండి 2 పాస్ అయ్యి 38 మంది పాస్ అవ్వకపోతే అది టీచర్ తప్పు కాదా? సంచాలకుని పెట్టింది ఆవిడ రూల్స్ చదివింది మేము వినలేదు అంట. ఆవిడ రూల్స్ చదివిన తర్వాత ఆవిడ రూల్స్ని మీరు పాటిస్తున్నట్టు చూసుకోవడం కూడా ఆవిడ బాధ్యతే. ఇదే బిగ్ బాస్ హౌస్లో మీరు వచ్చినప్పుడు స్టార్టింగ్లో బస్తా గేమ్లో యష్మి అలాగే రూల్స్ చదివితే మీరు వినలేదుగా, అప్పుడు కూడా మీ తప్పే కదా. అప్పుడు మీరు ఎంత గొడవ చేశారు, ఇల్లు పీకి పందిరేశారు. ఇప్పుడు ఏమైపోయింది? జస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ మంచితనం వల్ల ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉంది. మీకు చాలా కూల్గా కామ్గా డీల్ చేసుకున్నారు. ఇదే సిచ్యువేషన్లో ప్రేరణ సంచాలకగా ఉండుంటే, మీరు అవతల సైడ్ ఉండుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు హౌస్. ఎగ్జాక్ట్లీ నిన్న ఏం జరిగిందో అలాగే ఉండేది. ఈరోజు ఇల్లు పీకి పందిరేసేవాళ్ళు. రోని ఉండటం వల్ల ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ వాళ్ళ మంచితనం వల్ల ఎందుకులే గొడవలని కదా వాళ్ళు కూల్గా డీల్ చేసుకున్నారు. మీరు ఆడితే మీరు చెప్పాలి కదా అని చెప్పి. ప్రేరణ ప్లేస్లో కనుక అవినాష్ ఉంటే నేను కరెక్ట్గా ఆడా, నిన్న ఎలా గొడవ చేశాడు అలాగే నిన్న గివ్ అప్ ఇచ్చేసి గంట కొట్టిన తర్వాత వెనక్కి వచ్చి కొట్టిందానికి అంత గొడవ చేశాడు. ఇదే ఈరోజు ప్రేరణ ప్లేస్లో తనుండి రోహిణి ప్లేస్లో ప్రేరణ ఉండుంటే ఎంత గొడవ చేసేవాడు. విత్ ఇన్ 24 అవర్స్లో చేంజ్ అవ్వరేంటి? అంటే మీకైతే ఒక న్యాయమా, పక్కన వాళ్ళకైతే ఒక న్యాయమా? ఇది నాగార్జున గారు క్వశ్చన్ చేయకపోతే మాత్రం అస్సలు పెద్ద తప్పు ఇది. ఏంది ఇది 24 అవర్స్లో చేంజ్ అవ్వరు? 14th వీక్ వచ్చాక నీకు డెసిషన్ తీసుకోవడం రాలేదన్నావు. అదే 14th వీక్ ఒక 2 రోజులు ఎక్స్ట్రా అయిన తర్వాత, అంటే ఆవిడకన్నా ఒక 24 అవర్స్ తర్వాత కూడా ఆవిడ ఫస్ట్ ప్రేరణ పేరు చెప్పి దాని తర్వాత డెసిషన్ మార్చుకొని విష్ణుప్రియ పేరు చెప్పారు. మరి దానికెందుకు నువ్వు క్వశ్చన్ చేయలేదు? దానికెందుకు నువ్వు అరవలేదు? సరే నువ్వు అందులో లేవు కాబట్టి నువ్వు అరవలేదు, కనీసం చెప్పాలిగా ఎలా తీసుకోకు, డెసిషన్ మార్చుకోకూడదని చెప్పి. మనోళ్ళు అయితే ఒక న్యాయం. కరెక్ట్ కాదబ్బా ఇది. మనమైతే ఫ్రెండ్స్, పక్కన వాళ్ళు అయితే గ్రూపు. ఇదేంటి? నిన్న ప్రేరణ డెసిషన్ తీసుకోవడానికి అంత రచ్చ అవుతుంటే ఎవరైనా హెల్ప్ చేశారా వచ్చి? ఇంకో ఈ పాయింట్స్ పెట్టని. గౌతమ్ ఏమంటాడు, నాకు ఒక డెసిషన్ ఉంది, బట్ నేను వెళ్ళి చెప్తే అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, తన డెసిషన్ తనే తీసుకోవాలి అని చెప్పి నేను వదిలేశాను అన్నారు. మరి అదే గౌతమ్ ఈరోజు మరి రోహిణికి ఎందుకు హెల్ప్ చేసావు? రోహిణి కరెక్ట్ డెసిషన్ తీసుకునేలాగా, విష్ణుప్రియ పేరు తీసుకునేలాగా ఎందుకు చేసావు? నిన్నెందుకు చేయలేదు ఈ పని? అది తప్పు కాదా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కాదా? నిన్నైతే ఇన్ఫ్లుయెన్స్, ఈరోజైతే ఇన్ఫ్లుయెన్స్ కాదా? ఈరోజు హెల్పా, నిన్న హెల్ప్ కాదా? ఎవరినైనా ఒకేలా ట్రీట్ చేస్తామన్నప్పుడు ఈరోజు కూడా అలాగే ట్రీట్ చేయాలి కదా. లెట్ హర్ టేక్ హర్ ఓన్ డెసిషన్. తను క్రియేట్ చేసిన మెస్ తను చూసుకోవాలి అని చెప్పి. సో ఇలా మనం తీసుకుని చాలా పాయింట్స్ ఉన్నాయి. అసలు పాయింట్ మీద పాయింట్ ఉంది మాట్లాడుకోవాలంటే. నిన్న అంతలాన లాస్ట్ వచ్చాడు, తన తప్పేం లేదన్నట్టు, తన తప్పు ఉంది కదా, తను యాక్సెప్ట్ చేశాడు, తిని యాక్సెప్ట్ చేశాడు. ఇద్దరులో ఎవరికి ఇచ్చినా ఒకటే, ఇద్దరు తప్పులు చేశారు కాబట్టి దానికి అంత గొడవ చేసి ఈరోజు సింపుల్గా సాక్రిఫైస్ చేసి ఇచ్చేశాడు. మళ్ళీ దానికన్నా ముందు విష్ణుప్రియని తీసేయటం, ఆవిడకన్నా ఇప్పుడు బలవంతులు అని చెప్పి. ఎందుకంటే ముందు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడు. రోహిణికి ఇవ్వాలి, ఎందుకంటే నేను ఎలాగో సేఫ్, అవినాష్ తను సేఫ్ కాకపోతే అసలు ఇచ్చేవాడు కాదు. తను ఎలాగో సేఫ్ కాబట్టి తన తర్వాత రోహిణి సేఫ్ అవ్వాలని చెప్పి ఇచ్చాడు. తప్పులేదు బ్రో, వాళ్ళ తర్వాత అది ఎమోషనల్ మూమెంటే నాకు అనిపించింది. ఆ టైంలో ఎమోషనలే అది. కానీ అదే వేరే వాళ్ళకు ఉన్నప్పుడు కూడా అంతే అండర్స్టాండింగ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. వాళ్ళది కూడా ఫ్రెండ్షిప్పే కదా. వీళ్ళది 8 వారాల హౌస్లో ఫ్రెండ్షిప్, మరి వాళ్ళది 12-13 వారాల హౌస్లో ఫ్రెండ్షిప్. మరి వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు కదా. అనేది అది. అందుకే ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్పుకున్న వేరే వాళ్ళకి చెప్పిన పాయింట్లన్నీ ఈరోజు కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఎనివే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, తొందరగా అవగొట్టేస్తాను. 30-35 మినిట్స్లో అవగొట్టేస్తాను, ఎక్కువసేపు తీసుకోను. 30 మినిట్స్ లోపల అవగొడతా. వీడియో లైక్ చేసి చూడండి. సో వీళ్ళు మార్నింగ్ మాట్లాడుకున్నారు. మీకు ఎవరికైనా అర్థం అయిపోవచ్చు. నిన్న చెఫ్ ఆయన వచ్చారు కదా, సంజయ్ గారు, ఆయన అన్న మాటలు అది లైవ్ చూడాలనిపిస్తుంది. ఏమన్నారు ఏంటి, నిజంగా వీళ్ళు అన్నట్టే అన్నారా లేదంటే ఏంటి అని చెప్పి విష్ణు చెప్తుంది. గౌతమ్ కోసం కొన్ని ఆయన ఫన్నీ వేలోనే చాలా చెప్పేశారు. అయ్యో మీరు కూడా నాలాగే ఫన్లో నిజాలు చెప్పేస్తున్నారండి అంటుంది. ఏం చెప్పారు నిఖిల్, ఏం చెప్పారు ఏంటి కూడా చేసి అంటే సోలో బాయ్ కానీ బయట కొంతమంది సొల్లు అనుకుంటున్నారు అని చెప్పారు బ్రో అని చెప్పారు అన్న. నిజంగా అలా అన్నారా? ఆయన ఇప్పుడు అది లైవ్ చూడాలి, అది చాలాసేపు ఉంది బాబాయ్ లైవ్ చూద్దామంటే. నెక్స్ట్ నేను ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు. అంటే మనం ఏదైతే మన హార్ట్లో ఉందో మనం డిస్కస్ చేసుకున్న ఆ పాయింట్ ఏంటంటే, మీకు కొన్ని డైలాగ్స్లా ఉంటాయి,
అంటే అవి సినిమా డైలాగులా ఉంటాయి అన్న మాటలు అనమాట, కొన్ని మూవీ డైలాగ్స్లా ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ నబీల్ చెప్పారా అంటే చెప్పారు. ఐఎమ్ లైక్ ఓకే, నాకు అనిపించింది ఎంత రిజిస్టర్ అవుతుందా బయట, అలా అయితే పర్లేదులే అంట. ఆయనకి అలా అర్థమై ఉండొచ్చు కదా ఇష్టమే, బయట వేరే వాళ్ళకి అది నచ్చి ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక యాంగిల్లో చూస్తారు. నిఖిల్ హీ నోస్ హౌ టు టాక్, వేర్ టు టాక్ అండ్ వెన్ టు టాక్. ఇక్కడైతే మాత్రం నాకు పొగిడినట్టు అనిపించింది నిఖిల్. ఇదే గౌతమ్ది. ఎవ్రీ వన్ హ్యాస్ అ స్ట్రాటజీ అబ్బా. హౌస్లో ఎవ్వరు స్వచ్ఛంగా అలా ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక గేమ్ ఉంటుంది. గౌతమ్ది కూడా ఒక గేమే ఏదైనా సరే. సో కానీ దాన్ని ఎలా పెట్టాలి అన్నదే పాయింట్. సో హీ నోస్, నిజంగానే తనకు తెలిసి ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ స్టేజ్ మీద మాట్లాడాలి అని చెప్పి, ఏ పాయింట్లో మాట్లాడాలి అని చెప్పి అన్ని చోట్ల ఈజీగా అక్కడ వదిలేడు. అది వెళ్తాయి అలా తెలియదు కదా. నెక్స్ట్ బిగ్ బాస్ ఓటీపీల కోసం 3వ అవకాశం ఇస్తున్నారు. సో పవర్ ఫ్లాగ్ అని చెప్పి టాస్క్ అనమాట. సో బజర్ వస్తూ ఉంటుంది, ఆ బజర్ వచ్చినప్పుడు ఫ్లాగ్ పట్టుకోవాలి. నెక్స్ట్ బజర్ వచ్చేదాకా ఆ ఫ్లాగ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళ ఆటల నుంచి ఒకరిని తీసేయచ్చు. సంథింగ్ లైక్ డాగ్ అండ్ బోన్. ఇప్పుడు ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే, మామూలుగా ఈ టాస్క్ కింద తెలియగానే నాకు అసలు ఫస్ట్ వచ్చిన ఇంట్యూషన్ ఏంటంటే గౌతమ్ గెలుస్తాడు అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బాగా అడిగి కట్టి గౌతమ్ గెలుస్తాడు అనుకున్నా. నిన్న ప్రోమోలో చూసిన తర్వాత సూపర్గా అనుకున్నా. సో తర్వాత దీని మీద రివ్యూ చేద్దాం మార్నింగ్ అనుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే గౌతమ్ గెలాలంటే అప్పుడు నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది అరే అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ అలా ఈజీగా భలే గెలుస్తూ ఉన్నాడు కదా, బాగుంది అనుకున్నా కానీ అవలా. సో నెక్స్ట్ లెవెల్ ఆడాడు ఈ టాస్క్ మాత్రం. ఫస్ట్ బజరు గౌతమ్ అవినాష్ ఇద్దరు ఒకేసారి చేయబడతారు. అక్కడ పాప విష్ణు ఆ పనికిలాట్లో విష్ణు రోజు తగిలింది. నేనేమో ఏంది అమ్మాయి అసలు ఒక్కడే వెళ్ళకుండా ఏం చేయకుండా చుట్టూ కబడ్డీ ఆడుతుంది అనుకున్నా నేను లైవ్ చూస్తున్నప్పుడు. ఈ తగిలింది చూపిలా. సో దానికోసం పాప తగిలిందండి ఓకేనంటే ఓకే కాదండి. సో దానికోసం ఇంకా భయపడి అలగపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఫేసే కదా మనం ఆర్టిస్టులు మచ్చా, మన ఫేస్ చాలా ఇంపార్టెంట్ మచ్చా. సో కొంచెం దూరంగా ఉండిపోయి ఉంటుంది. సో గౌతమ్ దగ్గరే అది మిగిలింది అనమాట. సో నబిల్ని తీద్దాం అనుకుంటున్నా అని చెప్పి గౌతమ్ తీస్తాడు. సో ఆల్రెడీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి, అలాగే ఇంకోటి ఏంటంటే గేమ్ పరంగా కూడా ఈజీ అయింది కాబట్టి ఫర్దర్గా సో 2 పాయింట్లు పెట్టి తీస్తాడు. నబిల్ కూడా నో వరీస్, నా హార్ట్లో కూడా అలాగే ఉంది, ఈ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు చేసుకుంటే చూడాలని చెప్పి నబిల్ కూడా మంచి పాయింట్ పెట్టాడు. దాని తర్వాత సెకండ్ బజరు ఇక్కడ అందరూ అసలు గౌతమ్ ఫస్ట్ వెళ్ళి గౌతమ్ సెంటర్ పాయింట్ పెట్టుకున్న క్లాత్ ఇది అనుకుంటా అందరు కలిసి అయితే అసలు వచ్చేయాలి క్లాత్ వదలా, ఏం పట్టుబట్టాడు రా ఉడుము పట్టు అన్నట్టు అనిపించింది. అసలు వీటికి గాలి అట్లా వేసి అట్లా పడ్డారు కానీ క్లాత్ మాత్రం వదలా. నెక్స్ట్ ఎక్సలెంట్ అసలు. సో అది ఇంకా బజర్ మోగిపోయింది అనమాట. ఎవరి చేతిలో అంటే అందరి చేతిలో ఉంది కానీ గౌతమ్ దగ్గర ఎక్కువ పార్ట్ ఉంది కాబట్టి నబీల్ గౌతమ్కి ఇస్తాడు అనమాట. సో అక్కడ చెప్తా ఉంటాడు లవ్లీ గౌతమ్ నైస్ క్రేజీ ఉందని చెప్పి నబీలు నిఖిల్ ప్రేరణ అసలు మామూలుగా కాదు. నెక్స్ట్ ఈయన బిగ్ బాస్ ఐ వాంట్ టు రిమూవ్ ప్రేరణ అంటాడు. తనకు ఓటీపీలు వచ్చింది కాబట్టి నిజంగా ఎక్కడ కూడా ఫస్ట్ నిఖిల్ తీసేయచ్చు, కావాలంటే నబీల్ తీసేయచ్చు. బట్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అంటే వాళ్ళిద్దరూ ఓట్ చేసుకున్నారు కాబట్టి ఆల్రెడీ సో వాళ్ళిద్దరిని తీసాడు. తల్లి బిడ్డ న్యాయం, ఇదే నిష్పక్షపాతంగా ఆడటం అంటే. ఇందులో పక్షపాతం ఏమీ లేదు. నెక్స్ట్ థర్డ్ బజర్ మళ్ళీ అందరూ పడ్డారు. రోహిణి, అవినాష్, నిఖిల్ ముగ్గురు ట్రై చేస్తూ ఉన్నారు. సో విష్ణుప్రియ ఏమో ఇలా చుట్టూ తిరుగుతోంది కానీ దగ్గరికి వెళ్ళట్లా, భయం వేస్తూ ఉంది అమ్మాయికి. దాని తర్వాత మళ్ళీ గౌతమ్ చేతిలోనే ఉందన్నమాట. సో ఇక్కడ అవినాష్ ఏమంటాడంటే నేను జిమ్ చేస్తాను అసలు వదలట్లేదు, కొంచెమైనా సరే ఇచ్చేవయ్యా వదలవయ్యా అన్నట్టు అనమాట. రోహిణి ఏమో మధ్యలో వేళ్ళు ఇరుక్కుపోయాయి అని చెప్పి ఆవిడ వేళ్ళు అని చెప్పి బాధపడతా ఉంది. సో ఈడేంటాడు కాన్ఫిడెన్స్ తారండి అని చెప్పి నవీల్ చెప్తూ ఉంటాడు లైవ్లో. సో ఇక్కడ మళ్ళీ గౌతమ్కి వినిస్తాడు. గౌతమ్ ఈసారి ఏం చేస్తాడంటే నిఖిల్ తీద్దాం అనుకుంటా, ఎందుకంటే ఉన్న వాళ్ళలో మిగతా వరకు ఓటీపీలు రాలా. ఈవెన్ అవినాష్ ఫైనల్ రౌండ్కి వెళ్ళినా కూడా ఆయన కూడా ఓటీపీలు రాలేదు కాబట్టి ఆయన కూడా ఓటీపీలుగా కన్సిడర్ చేసి గేమ్ పరంగా నాకు ఆటలో ఆటంకం కాకుండా ఉంటాడు అని చెప్పి నిఖిల్ని తీశాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ బజరు మళ్ళీ అందరూ దాని మీద పడ్డారు. సో అక్కడ లైవ్లో ఏమనుకుంటారంటే ప్రేరణ ఈ ప్లేడ్ రియల్లీ వెల్ అట్లీస్ట్ ఫర్ దట్ ఐ వాంటెడ్ హిమ్ టు విన్ అంటారు. సో బాగా ఆడుతున్నాడు గౌతమ్, దానికోసం ఆడాలి. డాగ్ ఇన్ ద బో ఈజ్ ఎ ప్రో, ఈ గేమ్లో ఈజ్ ఎ ప్రో అని చెప్పి ఛాంపియన్ అనేది చెప్తా ఉంటారు. ఇక్కడ నిఖిల్ కూడా నైస్ గౌతమ్ అంటే వీళ్ళందరూ ఎక్సలెంట్, ప్రేరణ ఏమో లవ్లీ గౌతమ్ ఎక్సలెంట్, అసలు వాడు ఏంద్రా అలా పడుతున్నాడు అని చెప్పి. ఈ గేమ్లో గెలాలంటే సింపుల్ మచ్చా, 2 పాయింట్లు. ఒకటి నీకు భయం ఉండకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయం ఉండకూడదు. 2 ఏంటంటే రియాక్షన్ క్విక్గా ఉండాలి, అంతే. భయం లేకుండా ముందు ఎదుటోడు వచ్చి నా తల గుద్దుకునిద్దు కాలు గుద్దుకునిద్దు నాకు ఇంజరీ ఇద్దు అలా కాదు, వెళ్ళి పడిపోవాలి. రియాక్షన్ బజర్ రాగానే దూకాలి. ఆ 2 ఆయనకు ఉన్నాయి, అందుకని ఆయన గెలుస్తున్నాడు. ముందు భయాన్ని తీసేయండి, తీసి పడేసేయండి, అప్పుడే గెలుస్తారు. ఈ టాస్క్ అయితే సింపుల్ అంతే.
ఇక్కడ అవినాష్ ఎంత విధిగా ట్రై చేశాడో లైవ్లో అయితే గౌతమ్ బాడీ కిందకి దూరి అది చేసి ఇది చేసి అన్ని చేస్తూ ఉన్నాడు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే రోహిణి దొరికింది, ఒక కార్నర్ దొరకంగానే ఆవిడ లాగేసింది, వచ్చేసింది అనమాట. ఇక్కడ గౌతమ్ నెక్స్ట్ ఆవిడ మీదకి వెళ్లకుండా అవినాష్ హోల్డ్ చేసి పెట్టేసుకున్నాడు. సో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. నబీల్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఓ లాగేసింది అని చెప్పి. సో నబీల్ రోహిణి చేతిలో ఉంది బిగ్ బాస్ అండి. ఇక్కడ రోహిణి అవినాష్ కొంచెం డిస్కస్ చేసుకుంటున్నారు. రోహిణి ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్ రా, సో ఆయన తీయాలంటే అలాగా గట్టిగా ఆడాడు కదా, కానీ ఆయనే తీయాలి, మళ్ళీ మనం ఉండాలంటే గేమ్లు అని చెప్తే అవినాష్ ఏమో తీయకపోతే ఆయనే గెలుస్తాడు, అది మాత్రం పక్క, నాకు కూడా బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది, ఒక టైంలో నేను డ్రాప్ అయిపోయి తనకి ఇద్దాం అనిపిస్తుంది, నీ ఇష్టం అన్నాడు. ఇలాని మాటలు చెప్తారు, చేయలేని పాజిటివ్ పాయింట్లు మాత్రం పెట్టేస్తారు. సో ఏమంటుందంటే ఇప్పుడు నేను గౌతమ్ని తీసేసి నేను ఆడిన తర్వాత వీళ్ళు నా దగ్గర నుంచి లాగేసుకుంటే అది వేస్ట్ అయిపోయిద్దేమో అనిపిస్తుంది. అలా అని చెప్పి గౌతమే గెలుస్తాడు, అది కూడా తెలుసు, సరే వాళ్ళతోనే ట్రై చేస్తానని చెప్పి గౌతమ్ని తీసేసిద్దాం అన్నాడు. గౌతమ్ ఏమో సారీ అని చెప్తే ఇట్స్ ఓకే ఫేరే అంటాడు, ఆల్ ది బెస్ట్, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అంటాడు. ఇది గుడ్, సూపర్. ఇంకోలైతే అసలు అక్కడ దాకా వచ్చిపోతుంది, నేను ప్రతిదీ చోరు దాకా వెళ్ళిపోతున్నా, అలా నన్ను తీసేయకండి, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం, నేను లైట్ తీసుకుంటున్నా అని చెప్పి నన్ను తొక్కేస్తున్నారు అది అని చెప్పి ఎన్నో చేయొచ్చు, ఏం చేయాలి, కూల్ అండ్ కామ్, ఇట్స్ ఓకే అండి, ఓకే ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అంతే. నెక్స్ట్ 5th బదరు అవినాష్ లాగేశాడు, వెంటనే పడ్డాడు, లాగేశాడు, మొత్తం పెట్టేసుకున్నాడు. తిప్పండి రా అంటే తిప్పరే, మరి రోహిణి కావాలని తిప్పట్లేదు కానీ తిప్పట్లా, విష్ణుప్రియని తిప్పమంటే విష్ణుప్రియ కూడా తిప్పట్లేదు, తిప్పితే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోద్ది, అంటే వెళ్ళిపోతే ఏమైంది నీకు, నువ్వు తిప్పు అని రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి అవినాష్ని తీయకుండా మిమ్మల్ని తీస్తే అప్పుడు ఇంకా ఆట మీకే మంచిది అయ్యేది. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో బదర్ వచ్చేసింది, అవినాష్ చేతిలో ఉందంటే అవినాష్ ఏంటంటే ఇద్దరు స్ట్రాంగే, అన్ని రకాలుగా చూసుకొని నేను గెలవటానికి చూసుకొని విష్ణుప్రియని తీస్తున్నా, డోంట్ మైండ్ ఎవరు తప్పుగా అనుకోద్ది విష్ణుప్రియ అంట. భయ మీరు గెలవటానికి చూసుకొని అని చెప్పి విష్ణుప్రియని తీసినప్పుడు మీరు గెలవలేదు ఎందుకు, మీరు ఎందుకు సాక్రిఫైస్ చేశారు, మీరు అక్కడే చెప్పేసి ఉంటే విష్ణుప్రియ నాకు ఒక అవకాశం నా ఫ్రెండ్కి ఇద్దాం అనుకుంటున్నా, అందుకే నేను తీసేస్తున్నానంటే ఐ వుడ్ హావ్ బీన్ అప్రిషియేటెడ్, సూపర్ అని చెప్పి. ఇక్కడ మీరు గెలవటానికి నేను తీసేస్తున్నాను, ఇద్దరు నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి పాయింట్ పెట్టి తర్వాత గివప్ ఇచ్చేది ఏంది, మీకు ఇచ్చేయాలని ఈ పాయింట్లో ఇచ్చేయాలని ఉంది కాబట్టి విష్ణుప్రియని తీశారు, అది అక్కడ తీసుకున్న ఆ మూమెంట్లో తను లాగుతుంటే తీసుకున్న డెసిషన్ కాదు కదా, ఇది క్లియర్లీ అండర్స్టూడ్. అసలు బలం చూసుకుంటే రోహిణి చాలా బలవంతురాలు విష్ణుప్రియ కన్నా, ఇప్పటివరకు స్ట్రెంత్లో ఎవరు చూపించారు లాక్కోవటంలో, అసలు విష్ణుప్రియ దగ్గరికి కూడా రావట్లేదు, రోహిణి గౌతమ్ దగ్గర నుంచి కూడా లాక్కుంది, గుంజుకుంది కదా. సో ఇచ్చేయాలని ఉంది మీకు, అక్కడే చెప్పేసి ఉంటే నేను విష్ణుప్రియ నాకెందుకో ఈవిడికే ఎక్కువ కావాలనిపిస్తుంది, ముఖ్యమనిపిస్తుంది, నువ్వు ఏదైతే చెప్పావు మన రోహిణికి తనకి ఇంపార్టెంట్ అని చెప్పి సేమ్ నీకే దూరంగా ఉండి అంత ఫీల్ అయినప్పుడు యాజ్ అ క్లోజ్ పర్సన్గా ఉన్నప్పుడు నాకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది చివరికి వచ్చిన తర్వాత. సో తనకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంటే ఎక్సలెంట్. నేను గెలవడానికి అని చెప్పి మళ్ళీ ఆడి మళ్ళీ ఓడిపోయి ఎందుకు ఈ డ్రామాలు, నాకు అది నచ్చడం లేదు. విష్ణుప్రియ ఓకే అని రోహిణి కొద్దిగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఈ ఆటలు నచ్చవు అయ్యి అని చెప్పి వెళ్ళి వాడే లాక్కుంటున్నాడు అని చెప్పి సో ఏడుస్తుంటాడు. దాని తర్వాత బదర్ వస్తుంది, అవినాష్ దానిమే పడతాడు, ఆవిడ లాగుతుంటే సింపుల్గా వదిలేస్తాడు. విష్ణుప్రియ అందరూ అదే కావాలని వదిలేస్తాడు, ఇంకేంటంటే రోహిణి ఏమైందిరా అంటే ఏం లేదు తీసుకో అంటాడు. అరే పర్లేదురా చేతులు బాగాలేకపోయినా ఆడుతుంటే నాకు కూడా ఇక్కడ ఆవిడ ఏడ్చినప్పుడు టు బీ ఫ్రాంక్ హానెస్ట్గా చెప్తున్నాను నాకు కూడా ఎమోషనల్గా అనిపించింది. నేను ఆ టైంలో ఫీల్ అయ్యిందే నేను నా ఇన్స్టాగ్రామ్ ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా వెంటనే పోస్ట్ చేశాను, భయ ఎమోషనల్ మూమెంట్ సాక్రిఫైస్ చేసుకుని ఆవిడ ఏడుస్తుంది, నాకు కూడా బాధగా అనిపించింది. కానీ తర్వాత గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు కరెక్ట్గా అదేమో అనిపించింది. నీకు అవసరం అయినా చెప్తే నీకు అవసరం బాగా, నీ హ్యాండ్స్ కూడా బాగాలేదు, నువ్వు ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నా అంటే ఏడుస్తుంది అనమాట. క్యూట్గా మరి భలే క్యూట్గా ఏడుస్తున్నారండి అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. ఎవరో ఒకరు గెలుస్తారు, ఓకే నా ఫ్రెండ్కి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి లైవ్లో చెప్తాడు, ఇస్తాడనమాట. సో నబీల్ ఈ టాస్క్లో విజేతలు రోహిణి ఇప్పుడు నువ్వు ఒకళ్ళని తీసేయాలి అంటాడు. మరి ఆయన తీసేస్తా నువ్వు గెలుస్తావు అని చెప్పి. సో అక్కడ బిగ్ బాస్ రోహిణిని విజేతగా అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ టాస్క్ నిలబెట్టు పడగొట్టు. సో ఎవరైతే ఓటింగ్ దానికి అర్హత లేదనుకుంటున్నారో మీరు వాళ్ళ ఫోటో తీసుకెళ్ళి పెట్టేసి ఆ వుడెన్ బ్రిక్స్ని వరుసగా పేర్ చేసి స్టార్టింగ్ లైన్ నుంచి ఎండింగ్ లైన్ పేర్ చేసి వాటిని పడేస్తారు. దాన్ని మడ్లో బురద నీళ్ళు ఉన్నాయి అందులో పడేసి వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. చివరికి ఎవరి బొమ్మ అయితే స్టాండ్ ఆన్ అయ్యండి అది ఉంటుందో పడకుండా వాళ్ళు నెక్స్ట్ కంటెండర్గా సెలెక్ట్ అవుతారు అని చెప్పి. ఇందులో రూల్స్ ఏంటంటే ఈ రూల్స్ ఇంపార్టెంట్ అందుకని చూస్తున్నా. ఒకసారి 2 వుడెన్ బ్రిక్స్ ఆ డామినోస్ అంటారు మాత్రమే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి. ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి అరేంజ్ చేసుకొని ఉండాలి. అంటే 2 తీసుకొచ్చి ఫస్ట్ వాటిని అరేంజ్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ మీరు తీసుకెళ్ళి 2 వుడెన్ బాక్స్లో ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండాలి అని చెప్పి. దాని తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే వుడెన్ బాక్స్ని అరేంజ్ చేశాక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ బ్లాక్ని పెట్టాలి, అంతేగాని అక్కడ ఎండింగ్ నుంచి కాదు, అక్కడి నుంచి కొలతలు తీసుకోకూడదు, ఇక్కడ నుంచి కొలతలు తీసుకొని తీసుకెళ్ళాలి.
అలాగే మధ్యలో కనుక పడిపోతే మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. అలాగే వేసేసిన తర్వాత ఫోటో కనుక పడకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అరేంజ్ చేసుకొని మళ్ళీ వేయాలంట. అంటే మధ్యలో నుంచి ఎక్కడి నుంచి వేసేస్తానంటే కాదు, మళ్ళీ అవన్నీ ఫస్ట్ నుంచి పడిపోతే కానీ మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. ఎవరు ఫోటో పడిపోతే వాళ్ళు రేస్లో నుంచి వెళ్ళిపోయినట్టు. బట్ వాళ్ళు గేమ్ ఆడొచ్చు. అంటే ఇప్పుడు నా ఫోటో పడిపోయింది కానీ వేరే వాళ్ళు పడేసారు కానీ నేను ఆడతా, నేను కంటిన్యూ చేయాలి. ప్లాట్ఫామ్ మీద ఉన్న లైన్ దగ్గర నుంచి అరేంజ్ చేయాలి తప్ప ఫోటో వైపు నుంచి కాదని చెప్పి రాశారు. ఇక్కడ చాలా మందికి కొద్దిమందికి వచ్చే డౌట్ ఏంటంటే, భయ్యా తెచ్చి వెళ్తే ఏంటి అన్నీ ఒకసారి తెచ్చుకున్న తర్వాత పెట్టుకుంటే ఏంటి అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. రెండిట్లో తేడా ఉంది, ఇది పెద్ద రూల్ లాగా అంత అడౌట్ చేయటం ఎందుకని. సింపుల్ ఏంటంటే, మనం వెళ్ళి తెస్తా ఉన్నాం అనుకోండి, ఆ గాలికో లేదంటే మన చేతుల దగ్గరలో మన తుత్తర వల్ల ఏదో ఒకటి పడిపోతూ ఉంటాయి, పెడుతున్నప్పుడే పడిపోతాయి. అప్పుడు మళ్ళీ వాటిని అరేంజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. అది రూల్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మొత్తం పెట్టేసా, ఇంకొకటే ఉంది. అది తీసుకురావడానికి వెళ్ళి పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఎన్ని పెట్టుకుని మళ్ళీ వెళ్ళాలి, వెళ్ళొచ్చేలో మళ్ళీ పడిపోద్ది. అలా గేమ్ రిపీట్ మోడ్లో జరగాలన్నది ఎక్స్క్యూజ్ మీ బిగ్ బాస్ పాయింట్. కానీ వీళ్ళు ఏం చేశారు, మొత్తం తెచ్చుకొని పెట్టారు. పెడతామంటే ఎట్లా పడతాయి, పడవు కదా. పైగా దగ్గరికి ఎందుకు పెట్టారంటే వీళ్ళది ఏదైనా తగిలి పడిపోవటమో అలా కనుక జరిగితే ఇంకొంచెం గేమ్లో మజా వచ్చింది, ఇంకొంచెం గొడవలు ఇద్ది అని చెప్పి ఆ విధంగా అందుకని రూల్స్ పెట్టారనమాట. సో ఫస్ట్ రూలే అది బ్రేక్ అవుతున్నప్పుడు సంచాలకి ఏం చేస్తున్నారు. సో స్టార్ట్ అయింది ప్రేరణ పోని అందరూ ఒకేలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆవిడ కలగలేదు అనుకోవచ్చు. ప్రేరణ పేరుస్తుంది, విష్ణుప్రియ పేరుస్తున్నారు కరెక్ట్గా, నబీల్ పేరుస్తున్నాడు. ఓన్లీ థింగ్ వీళ్ళు ముగ్గురు, అవినాష్, నిఖిల్, నెక్స్ట్ గౌతమ్. ఫస్ట్ నిఖిల్ స్టార్ట్ చేశాడు, దాని తర్వాత అవినాష్ కాపీ కొట్టాడు, గౌతమ్ కాపీ కొట్టాడు. దాని కాపీ అంటే చూసి అదొక స్ట్రాటజీ ఫాలో అవుతుండే అనుకున్నారు. ఇక్కడ ఆవిడ ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. ఒకవేళ వేరేదేదో ఆలోచిస్తే ఫెయిల్ అయినట్టే కదా. ముగ్గురు కరెక్ట్గా ఆడారు, మీరు గమనించాలి. ముగ్గురు రాంగ్గా ఆడారు, ఈక్వల్గా ఉంది. మరి ఆవిడ చెప్పాలి కదా అక్కడ ఎలాగాలి. అందరూ ఒకేలా ఆడితే ఎలాగపోయినా అనుకోవచ్చు. అంటే గేమ్ మీద ఫోకస్డ్గా లేరనే కదా, అప్పుడు ఫెయిల్డ్ సంచాలక్ కనెక్టే కదా. నెక్స్ట్ పెట్టేశారనమాట. అవినాష్ వచ్చి పెట్టేస్తాడు. అవినాష్ ఈ టాస్క్లో పర్టికులర్ ఈ మూమెంట్లో వేరే లెవెల్. ఎందుకంటానంటే అన్ని పెట్టేసి కరెక్ట్గా లెంత్ చూసుకొని సింగిల్ షాట్లో పడేసాడు. కరెక్ట్ స్ట్రాటజీ. ఆయన అలా డిస్టెన్స్ కొలుచుకున్నాడంటే ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరికి ఎందుకు పెట్టాలంటే ఆ డిస్టెన్స్ కూడా అలా కొలిచేసి అవన్నీ ఇస్తారు. ఆ దాంతో ఇలా కొలుచుకొని ఇది పడితే ఇక్కడ దా పడుతుందని యాంగిల్ పెట్టుకొని ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ వెళ్ళాడు. సింగిల్ షాట్ ఒకసారి ట్రై చేశాడు, నైస్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ విష్ణుప్రియ అవుట్. ఆయన ఏమనుకున్నాడు అక్కడ, ఎస్ నాదే ఫస్ట్, నేనే గెలిచాను, నేనే కంటెంట్ అయ్యాను అనుకున్నాడు. అనుకొని వెళ్తే రోహిణి ఏమో రాగు నీది ఉండాలి, నువ్వు కంప్లీట్ చేయడం కదంటే అవునా అన్నాడు. చిక్కని అక్కడ కట్ చేస్తే ఇక్కడ ప్రేరణ వేసేసిద్ది. ప్రేరణ ఇస్తే పడేది అవినాష్ ఫోటో. ఆ ప్రేరణ అవినాష్ ఫోటో తెచ్చింది అనమాట. అవుట్ అమ్మని అనుకుంటాడు. సో బట్ బాగా వేసాడు. అది మాత్రం బలి అనిపించింది. అంటే సింపుల్గా ఒక స్ట్రైట్ షాట్లో వేయటం కష్టం అది. సో టాస్క్లు మాత్రం అవినాష్ కొద్దిగా బాగా ఆడుతున్నారు అబ్బా. ఇలాంటి టాస్క్లు కానీ ముళ్ళు తీసే దాంట్లో కానీ బాగా ఇంప్రెసివ్గా ఉంటాయి మాత్రం. సో నెక్స్ట్ నిఖిల్ గౌతమ్ చేస్తాడు, నబీల్ ప్రేరణది వేసేస్తాడు. విష్ణుప్రియ ఇక్కడ తొండాడటానికి ట్రై చేసిందంటే నాకు కొద్దిగా తొండాడటానికి ట్రై చేసిందేమో అనిపించింది. తొండి ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, తొండి అంటే గేమ్లో తొండి కాదు, కొద్దిగా పార్షియాలిటీ చేద్దాం నిఖిల్కి అనుకుందేమో అనిపించింది. ఎందుకంటే అయిపోయిన తర్వాత పెట్టింది అనమాట, నీట్గా పెట్టింది. అది ఎలా పెట్టింది, దగ్గరికి పెట్టింది. ఏమంటే నేను చెప్పండి మళ్ళం అనమాట. నిజంగా విష్ణుప్రియకి ఆ లెంత్ ఎలా చూసుకొని పెట్టాలి అన్న మినిమం ఐడియా ఉందా. అన్ని బ్లాకులు తెచ్చిన తర్వాత సగం గ్యాప్ ఉంది, మళ్ళీ వాటన్నిటిని రీఅరేంజ్ చేసింది ఫోటో దగ్గర నుంచి వెనక్కి పెట్టుకుంటా. సో పడేయకుండా అక్కడక్కడ టచ్ ఆడుతుంది. ఎందుకు ఇక్కడేమో ఈయన గౌతమ్ పడేస్తే లాస్ట్కి పడేద్దామని చెప్పి, లాస్ట్కి ఉంచుకుంటే ఏంటి అంటే నిఖిల్ గెలుస్తాడని చెప్పి అది లైవ్లో చెప్పేసిద్ది కూడా. నువ్వు ఎంత సైడ్ పడేవు, నేను చూస్తా ఉన్నాను, ఇంకా ఎంత బాగోదులు ఏం చెప్పి పడేసి అన్నది చెప్పింది. ఏంది ఆట, ఇది కరెక్టేనా? దీన్ని కూడా మనం ఇందాక ఎలా గట్టిగా చెప్పుకున్నా అలాగే చెప్పుకోవాలి. కానీ పడేసింది గట్టి చెప్పుకో. పడేయకుండా ఉంచి ఆయన పడేసి ఉంటే కనుక ఖచ్చితంగా గట్టిగా చెప్పేవాడిని. మళ్ళీ మీరు అక్కడ గట్టిగా చెప్పారు, ఇక్కడ గట్టిగా చెప్పలేదని కాదు. సో మొత్తానికి పడేసింది. బట్ ఈ అమ్మాయి కూడా ఇక్కడ రూల్స్ మొత్తం పాటించింది. జస్ట్ ఏంటంటే లాస్ట్లో ఆవిడ పెట్టలేదంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా ఎక్సలెంట్ ఆర్గ్యుమెంట్ పెట్టింది. చెప్తాను ఆర్గ్యుమెంట్ ఏం పెట్టింది ఏంటి అని చెప్పి. సో గౌతమ్ ఫినిష్ చేయలేదు. సో నబీల్ది మిగిలింది గౌతమ్ దాంట్లో. గౌతమ్ ఈ టాస్క్కి ఎందుకు ఒకసారి కూడా పడేయకుండా అంతా చూసుకుంటా ఉన్నాడు. ఇంకోసారి కన్ఫ్యూజ్ అయ్యాడు. నిఖిల్ది పడిపోయినప్పుడు ఆయన కింద చిన్న బ్రిక్ కింద పడిపోతే అది తీసి పెట్టుకున్నాడు, వుడెన్ బ్లాక్. అక్కడ ఒకటి ఇది ఎక్స్ట్రా పెట్టాడు అనమాట. సో గౌతమ్ ఫినిష్ చేయలేదు. రోహిణి ఇంకా నబీల్ ఈజ్ ద విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. రోహిణి ఈ ఛాలెంజెస్ అన్ని రూల్స్ ప్రకారం జరిగినాయని మీరు అనుకుంటున్నారా అనగానే నేను ఇక్కడ ఏంది రూల్స్ ప్రకారం అంటున్నారు. సో 14th వీక్ వచ్చింది, రూల్స్ ప్రకారం ఆడించడం రాలేదా సంచాలకి అయితే? దీన్ని ఎందుకు ఎవరు ఏమనట్లేదు? అలా ఎలా చేసేవారు రోహిణి? అడగట్లేదు ఎవరు, ఎందుకు అడగరు, ఎందుకు గొడవ చేయట్లేదు? ఏం లేదు, అందరూ సైలెంట్గా గప్చిప్ సాంబార్ బుడ్లా ఉన్నారన్నమాట.
రోహిణి అంటే అప్పుడు అడిగి ఒక్కోటి అరేంజ్ చేసుకుని వెళ్ళాలి, బట్ అక్కడ పెట్టేసుకున్నారు అందరూ అది అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ రోహిణి ఒక చిన్న బ్లాకు, దాని తర్వాత ఒక పెద్ద బ్లాకు, మళ్ళీ ఒక పెద్ద బ్లాకు, దాని తర్వాత ఒక చిన్న బ్లాకు, అది కదా క్రమం రావాల్సింది అనగానే నాకే అనిపించింది ఈ మూమెంట్లో. నేనేమంటానంటే బిగ్ బాస్ ఇది రోహిణికి కదా, బిగ్ బాస్కి ఈ లాజిక్లు ఈ మ్యాజిక్లు ఇవన్నీ మీరు టికెట్ ఫినాలేలో బయట నుంచి సంచాలకుగా వచ్చి వాళ్ళు ఏదో డిసిషన్ తీసుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో మీరు ఇలాగే ఇంతే ఇదిగా గొంతెత్తి ఏంటి నిర్భయంగా నిర్మోహమాటంగా ఈ మాటలు మీరు చెప్పుంటే ఎంత బాగుండేది. అది లేదు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు బ్లాక్ స్టార్, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేసి వాళ్ళ దాంట్లో ఇచ్చేస్తుంటే బాగుండేది కదా. రూల్స్ని అక్కడే మీరు ఇక్కడ ఎలా అయితే ప్రశ్నించారో ఇది రూల్స్ ప్రకారం జరిగిందని అక్కడ డిస్ప్లే వేసేటప్పుడు, క్యాచ్లు పెట్టుకునేటప్పుడు, లేదంటే కాలు తొడవకుండా వెళ్ళిపోయినప్పుడు, తాడిచ్చి మళ్ళీ తాడిచ్చిన వాళ్ళకి తర్వాత రౌండ్లో బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు మీరు అడుగుంటే టికెట్ ఫినాల్ కూడా హైలైట్గా ఉండేది కదా. మీరు ఓట్ అప్పీల్లో చూపించిన శ్రద్ధ అది టికెట్ ఫినాల మీద చూపించుంటే ఆ టాస్కులు ఈ లాజిక్లు కదా ఇంకోలా ఉండేది టికెట్ ఫినాల వీక్. ప్రేరణ నాది అలా లేదు అంటారు. అంటే నబీల్ ఏదైతే తంది పెట్టాడో అలా లేదు, చిన్నది ఒకటి పెద్దది లేదు, రెండు పెద్దవి ఉన్నాయి. నబీల్ అంటేనే అలా పెట్టమని లేదు, అలా తీసుకురమ్మన్నారు, ఓహోహో నేను ఒప్పుకోను ఆయన అవినాష్ రూల్ చదువుతాడు అనమాట మొత్తం. అరే తీసుకొచ్చి రాగానే అరేంజ్ చేయాలరా ఫస్ట్ మనం అని. సో అరేంజ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక పెద్దది చిన్నది, ఒక పెద్దది చిన్నది, చిన్నది పెద్దది, చిన్నది పెద్దది ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. గౌతమ్ దగ్గర రెండు చిన్నవి ఎక్స్ట్రా ఉంటే గౌతమ్ అర్థం చెప్తాను ఎక్కడి నుంచి వచ్చిందని. అప్పుడు నిఖిల్ చెప్తాడు అనమాట. సో నిఖిల్ పడిపోయింది తీసుకొని పెట్టుకుంటాడు, తెచ్చుకోడు, ఎక్స్ట్రా ఏం తెచ్చుకోడు. నబీలు అందరూ పండబెట్టారు, మేము పండబెట్టాను. ప్రేరణ పండబెట్టిన దానికోసం ఆయన చెప్పలేదు, ఆయన చెప్తుంది అది కాదు, ఆయన పెద్దది చిన్నదాని కోసం చెప్తానంటే నబీలు నాకు చెప్పక ప్రేరణ నాకెందుకు చెప్తున్నావు అనగానే నేను నీకు చెప్పటం లేదు, ఆయనకి చెప్తున్నా ఆవిడికి చెప్తున్నా అని చెప్పి ఆవిడ కూడా ఇద్దరు నాకేమనిపించింది అంటే పాయింట్ ఆఫ్ టైంలో నిన్న ఈరోజు ఎన్ని చూసిన తర్వాత ఇద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, మైక్లన్నీ తీసేసి అరే నబీలు మన ఏదో గట్టిగా వెళ్తానట్లేదు, మన ఇద్దరం వెళ్ళాలంటే రోజు మన ఇద్దరం ఇద్దాము వేసుకుందాం గొడవ అని చెప్పి ఎలా ప్లాన్ చేసుకున్నా కూడా చెప్పలేము. అలా ప్లాన్ చేసుకుని కూడా ఏమైనా కంటెంట్ ఇస్తున్నారు అన్నట్టుంది. ఊరికినే అదే రిపీట్గా గొడవ పడుతున్నారు. నబీల్ అందరూ రెండు పెద్ద బ్లాక్స్ పెట్టాడు, అది ఆవిడ ఇది అక్కడ ఇంకోళ్ళు కూడా పెట్టారు. అలాగే అవినాషి నువ్వు చెప్పావు రోహిణి అనమాట, నువ్వు చెప్పావు ఒక చిన్నది ఒకటి పెద్దది అని చెప్పావు అంటే రోహిణి నేను పట్టుకురమ్మని చెప్పాను, కానీ నేను పెట్టేటప్పుడు అలానే పెడతారనుకున్నా, కానీ అదొకటి క్లియర్గా కనబడలేదు, ఆరుగురు ఇవన్నీ చూడటం కష్టం అని చెప్పి. ఆవిడ చెప్పినప్పుడు మరి బస్తా టాస్క్లో కూడా ఆవిడ కూడా చెప్పారు, మీరు అక్కడ వినలేదు, వేరే వాళ్ళు విన్నప్పుడు మీరు అడిగాల్సింటే సరిపోయేది కదా. పోనీ తర్వాత అయినా చెప్తున్నప్పుడైనా మాకు చెప్పలేదు అని చెప్పి గట్టిగా వాదించారు. మరి ఇక్కడ మీరు ఎందుకు వాదించలేదు? నువ్వు అప్పుడు చెప్పావు కానీ అసలు మీరు రాంగ్గా పెడుతున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇదే రోహిణి ప్లేస్లో ఇంకోళ్ళు ఉంటే గట్టిగానే గొడవ చేసేవాడు. నువ్వు చెప్పాలి కదా మేము పెడతాము, మరి సంచాలకుగా నేను ఎందుకు పెట్టారు? నువ్వు కనుక ఇక్కడ ఫస్టే నువ్వు నిఖిల్ని ఖండించుంటే, నిఖిల్ ఆపంటే మేము పెట్టేవాళ్ళం కాదు, మీ నిఖిల్ని చూసి కాపీ చేసాం అదో స్ట్రాటజీ అనుకొని. నువ్వు నిఖిల్ ఆపంటే మేము పెట్టుకుని వెళ్ళేవాళ్ళం, మాకు అన్యాయం జరిగింది నేను ఒప్పుకోను అని అనేవాళ్ళు. చూసారా బ్రో, అలాగే ఉంటుంది. సో అందరిది చూస్తున్నాను కనిపించింది. రోహిణి ఐఎమ్ సో సారీ అని చెప్పి చెప్తా ఉంది. సో అండ్ ఒకసారి ఏం చేయాలో చెప్తే మళ్ళీ బిగ్ బాస్కి మళ్ళీ చేయడానికి రెడీ, టాస్క్ అంట మళ్ళీ ఆడతారంట. ఎప్పుడైనా జరిగింది అలాగా. సో అవినాష్ అండ్ నబీల్ ఏమో బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా మేము మళ్ళీ ఆడతాం, మళ్ళీ పెట్టండి, మళ్ళీ ఆడతాం అని చెప్పి బిగ్ బాస్ రోహిణి ఛాలెంజెస్ రూల్స్ని దృష్టిలో పెట్టుకొని విజేతను ప్రకటించండి అని చెప్పి సింపుల్గా చెప్పేశాడు. నెక్స్ట్ విష్ణుప్రియ ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఏంటంటే ఇద్దరం కరెక్ట్ ఆడామరా, ఇద్దరం కరెక్ట్ ఆడాము, అందులో ఇద్దరిలో లాస్ట్ వచ్చింది నేనే, అంటే ఫస్ట్ ప్రేరణ వేసేసింది, నేను చివరికి వేసాను కాబట్టి మా ఇద్దరిలో అని చెప్పి ఆవిడ రూల్ ఆవిడ పెట్టుకుంది. రోహిణి లాస్ట్ నువ్వే, బట్ నువ్వు త్రీ బ్లాక్స్ అద్దావమ్మా లాస్ట్లో అని చెప్పి. విష్ణుప్రియ నేను అన్నీ తీసుకొచ్చాను, డిస్టెన్స్ని బట్టి పెట్టుకుంటున్నాను, అలా తెలుసుకోవచ్చు కదా అని చెప్పి చెప్తుంది. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోహిణి నువ్వు విట్టిని సర్దుకోవాలి, నువ్వు వట్టిని సర్దుకున్నావు అంటే ఇక్కడ విష్ణుప్రియ సూపర్ ఆర్గ్యుమెంట్ నాకు ఇక్కడ భలే అనిపించింది. ఎన్నో రోజుల తర్వాత తన స్టాండ్ తీసుకుని చెప్పిందేమనిపించింది. ఏంటి అంటే అట్నుంచి లైన్ నుంచే సర్దుకొని రావాలి, అట్నుంచే సర్దుకొని వచ్చింది, అన్నీ తెచ్చేసింది. తెచ్చుకున్న తర్వాత ఆవిడ చెప్పిన లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే లాస్ట్ బ్రిక్ ఏదైతే ఉందో నేను ఈ బ్రిక్కి ఈ బ్రిక్కి ఈ బ్లాక్కి నేను ఎంత దూరమైనా ఇచ్చుకుంటా, అది నా ఇష్టం, నేను అక్కడ బ్లాక్స్ వదిలేసి ఇక్కడి నుంచి ఇటు నుంచి నేను అరేంజ్ చేయట్లా, నేను అరేంజ్ చేసేసా, ఇప్పుడు నేను సర్దుతున్నా. సో నేను ఎక్కడి నుంచి ఇటు నుంచి ఈ బ్రిక్కి నేను ఎంత దూరం వదిలేనరా, ఇప్పుడు నువ్వు ఎలా కాదంటావు, నాది ఎలా రాంగ్ అంటావు, పడదు టచ్ చెయ్యి, నెక్స్ట్ నేను రెండో బ్రిక్ పెడుతున్నా, ఈ బ్రిక్ ఇంత దూరం వదిలేనరా, నువ్వు ఎలా కాదంటావు అన్న విధంగా లాజికల్ ఆర్గ్యుమెంట్ పెట్టింది. అయినా సరే రోహిణి ఎందుకో కన్విన్స్ అవ్వాలా. దాని వెనకాల రెండు కారణాలు ఉండొచ్చు, ఒకటి జెన్యూన్ కారణమై ఉండొచ్చు, ఒకటి కొంచెం లాజికల్ కారణమై ఉండొచ్చు, గేమ్ కారణమైనా ఉండొచ్చు.
అవినాష్ నేను చేశాను తప్పు, గౌతమ్ చేశారు, ఇక్కడ అందరూ చేశారు, వీళ్ళిద్దరు మాత్రమే పర్ఫెక్ట్ ఆడారు. సో దీంట్లో ఎలా డిసైడ్ చేస్తాం అన్నది ఆలోచించుకోవాలి. సో వీళ్ళిద్దరిని ఆలోచించుకోవాలని చెప్పి చాలా కామ్గా చెప్తున్నాడు. మరి నిన్న కూడా ఇంతే కామ్గా మీరు అలాగే కూర్చొని ఏంటి సామరస్యంగా ఇలా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు కదా. నిన్న ఏమైపోయింది ఈ సామరస్యం? నిన్న ఎంత సలహాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ. నిన్న ఆవిడ అడిగినా కూడా ఎవరు సలహా ఇవ్వాలా, సర్వే అన్నా కూడా సలహా ఇవ్వాలా, నేనే వద్దన్నా అలా ఎలా సర్వే చేస్తారని చెప్పి. కానీ ఇక్కడ అందరు సలహాలు ఇచ్చారు, అందరూ సర్వేలాగా ఇచ్చారు, ఆవిడకి ఐడియాలు ఇచ్చారు, ఆవిడ కూడా మొత్తం తీసుకున్నారు. నెక్స్ట్ గౌతమ్ పిలిచి చెప్తానమాట ఇలా చెయ్యని చెప్పి. అంటే ఆవిడ ఫస్ట్ ప్రేరణ అని చెప్పి ఇది చెప్తానండి. విష్ణుప్రియ అంటది మా ఫోటోస్ అన్నెసర్లీ రాంగ్ ఆడటం వల్ల మావి పడిపోయినాయి అంటే రోహిణి అందరిది కాదు, ఒకరి ఫోటో పడింది, ఒకరు ఎవరికి న్యాయం ఇప్పుడు అదేంటంటే గేమ్ ఎలా జరిగిందంటే ఇప్పుడు ఒకళ్ళ ఫోటో ఒకళ్ళ వేస్తే ఒకళ్ళ ఫోటో పడింది, ఎలా న్యాయం చేయాలి అర్థం కావట్లా. రూల్స్ ప్రకారం చూసుకుంటేనేమో ప్రేరణ కంప్లీట్ చేసింది, బట్ ప్రేరణ ఫోటో ముందు పడిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు, బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇవ్వండి అయ్యని చెప్పి. దాని తర్వాత ఏమంటుందంటే బిగ్ బాస్ టాస్క్ రూల్స్ ప్రకారం విన్నర్ ఎవరో చెప్పండి. రోహిణి వెంటనే ప్రేరణ పేరు చెప్పింది. ఆలోచించుకొని కొంచెం అంటే తనకు అనిపించిన విధంగా ప్రేరణ చెప్తే నిఖిల్ వెంటనే మాట్లాడతాడు అనమాట. ఫస్ట్ పడేసింది కాదు, లాస్ట్ ఫోటో ఎవరిది మిగిలిందో అది చూసుకోవాలి, ఫస్ట్ ఎవరు పడేశారో వాళ్ళది పాయింట్ అన్నట్టు. అంటే ఆయన ఏం చెప్తాడు, లాస్ట్ ఫోటో మిగిలింది కాబట్టి వాళ్ళది అన్నప్పుడు ఇద్దరిలో కూడా లాస్ట్ విష్ణుప్రీతి మిగిలింది కాబట్టి లాస్ట్ ఎవరిది అన్నది విష్ణుప్రీతికి ఇవ్వాలి అన్న విధంగా చెప్తారనమాట. రోహిణి అంటే పర్ఫెక్ట్ రూల్ స్పాట్ అయింది కదా, తన లాస్ట్ బ్లాక్ అక్కడ నుంచి పెట్టిందిరా అంటే విష్ణుప్రియ అటు నుంచి పెట్టింది, నేను చూస్తానే ఉన్నానంటే విష్ణుప్రియ ఇందాక ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా అరే నేను లాస్ట్ ఏం చెప్తున్నాను, ఇంకా నీ ఇష్టం నువ్వు ఎలా తీసుకుంటావు అలా తీసుకొని, ఎక్కువసేపు వాగ్వాదాలు లాంటివి చేయండి, నాకు టైం లేదు, స్కూల్కి వెళ్ళిపోవాలి, బస్సు వస్తుంది అని చెప్పి ఇందాక చెప్పిన డిస్టెన్స్దే ఇక్కడ నీట్గా పెట్టి చూపించింది అనమాట బ్రిక్స్ అన్ని. నెక్స్ట్ రోహిణి నేను ఫస్ట్ సంచాలకుగా చెప్పకపోవటం అన్నది నాదే మిస్టేక్, 4 మెంబర్స్ ఫౌల్ ఆడడం జరిగింది, ఫస్ట్ ఫౌల్లో పడిపోయింది విష్ణుప్రియ, ఒకవేళ ఇది కనుక కరెక్ట్గా పెట్టుంటే విష్ణుప్రియది ప్రాపర్గా పెట్టుంటే పడేది కాదేమో, విష్ణు లాస్ట్ వరకు స్టే ఉండటం వల్ల ఈ 2 రీజన్స్ వల్ల కంటెండర్గా విష్ణు ఇస్ ద విన్నర్ అని చెప్పింది. ఈ గ్యాప్లో కొంచెం గౌతమ్ కూడా తనకి తీసుకొని చెప్తాడు అనమాట, ఈ పాయింట్స్ అన్ని ఇలా 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 అని చెప్తాడు. సో ఇలా చెప్పినప్పుడు నిన్న కూడా ఇదే హెల్ప్ అక్కడ కూడా చేయొచ్చు, చేయలా. నెక్స్ట్ ఇక్కడ ప్రేరణ నెమ్మదిగా మాట్లాడిద్ది, అరే ఏంట్రా నేను కదరా ఫస్ట్ కంప్లీట్. యాక్చువల్గా అయితే ఏంటి రూల్స్ ప్రకారం రూల్స్ పర్ఫెక్ట్గా పాటించింది ప్రేరణ, గేమ్ కంప్లీట్ చేసింది ప్రేరణ, ఫస్ట్ గేమ్ కంప్లీట్ చేసింది, అది ఎవరి ఫోటో అయినా పడిని. విష్ణుప్రియ నెక్స్ట్ గేమ్ కంప్లీట్ చేసింది. ఈ లాజిక్ అయితే ప్రేరణ గీయాలి. ఇదే ప్రేరణ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండుంటే, అవినాశ ఉండింటే ఇల్లిపికి పందిరేసే వల్ల కాదా, అక్కడ రోహిణి లేకపోయింటే అది వేరే విషయం మళ్ళీ. కానీ అసలు ఏం చేయలేదు, నార్మల్గా మాట్లాడారు. నిన్న జరిగింది ఈరోజు జరిగింది సేమ్, కానీ ఏమీ అలా. నిన్నైతే ఇంకా సంచాలకుగా లేరు ఎవరు, చివరికి వచ్చి స్టార్ట్ చూస్తున్నారు. ఫస్ట్ నుంచి సంచాలకు ఉన్న ఇంత మిస్టేక్ జరిగింది. దీన్ని నాగార్జున గారు వీకెండ్ ఎలా క్వశ్చన్ చేస్తారో చూద్దాం. సో విష్ణుప్రియ తన ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తుంది, స్టాండ్ తీసుకోవాలి. మనం స్టాండ్ తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా స్టాండ్ తీసుకుంటారు, మనం స్టాండ్ తీసుకోకపోతే సైకిల్ స్టాండ్లో స్టాండ్ కూడా తీసుకోలేం, అలా ఉంటుంది అనమాట. సో స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆవిడ గెలిచారు. ఇక్కడ రోహిణి ఫస్ట్ ప్రేరణ చెప్పడానికి రూల్స్ ఏనా, లేదంటే చివరిలో ఎలాగో డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వచ్చింది, ప్రేరణ అయితే కనుక నాకు ఈజీగా వచ్చింది అని చెప్పి అనుకున్నారా? ఎందుకంటే విష్ణుప్రియ కోసం నిఖిల్ నెక్స్ట్ గౌతమ్ అందరూ నబీలు అందరూ చెప్తారు విష్ణుప్రియ అన్నట్టు చెప్పడం వల్ల ఆవిడ విష్ణుప్రియ పేరు తీసుకున్నారు. సో ఇంకా తప్పక తీసుకున్నారేమో అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. నెక్స్ట్ ఇక్కడ నబీల్కి ప్రేరణకి లేని గొడవ, అనవసరమైన గొడవ, ఊరికినే ఇద్దరు అంతే. నాకు అదే అనిపిస్తుంది, కావాలని గొడవ పడుతున్నారేమో అనిపిస్తుంది. ఆ టామ్ అండ్ జెర్రీ అనేది వచ్చింది కదా మధ్యలో, ఎవరో వచ్చి చెప్పారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా అక్కడి నుంచి కావాలని గొడవ పడుతున్నారేమో, ఈ రూమ్లో ఇద్దరు ఉంటారు కదా మాట్లాడుకున్నారేమో, మైకిల్ తీసారే వేసుకున్నారు రేపు గొడవ, రేపు వెళ్ళిండి అలా మనం కంటెంట్ ఇద్దామని చెప్పి, ఏమి లేని పాయింట్కి. సో ఇద్దరు గొడవ పడతారు, నీది రైట్ అంటే నీ గేమ్ అసలు ఆవిడ చెప్పే పాయింట్ ఏంటంటే నేను ఇలా వాళ్ళు పెట్టారు కాబట్టి నేను పెట్టానంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా అంటది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదేంది, అలా పెట్టాను ఆవిడేం చెప్పలేదు కదా అంటే నీ గేమ్ ఏమైంది అంటది. ఏంటి ప్రేరణ అని చెప్పి గట్టిగా వస్తాడు, నా గేమ్ అయ్యేదేంటి, నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తున్నావు ఏంటి, రచ్చగొడుతున్నావు ఏంటంటే ఆవిడ అరే అంతే కదా నీ గేమ్ ఏమైంది, వాళ్ళు పెడతా నువ్వెందుకు పెట్టాలని చెప్పి ఈవిడ లాజిక్. సో ఇంక నీ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వను, నీ పాయింట్లో నువ్వు నా గేమ్లో ఇన్వాల్వ్ అవ్వకు, నా పాయింట్లో అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ బిగ్ బాస్ విష్ణుప్రియ మీరే విన్నర్ డిక్లేర్ చేస్తారు. విష్ణుప్రియ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గౌతమ్ అని చెప్పి గౌతమ్కి స్పెషల్ థ్యాంక్ చెప్పేది దేనికి అంటే గౌతమ్ కొద్దిగా కన్విన్స్ చేస్తాడు ఎవరిని, రోహిణిని, అది విష్ణుప్రియకి వెళ్ళాలి అని చెప్పి, అందుకనే స్పెషల్ థ్యాంక్ చెప్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ రోహిణి విష్ణుప్రియ మీరిద్దరు ఓట్ అపీల్ కంటెండర్స్గా నిల్చున్నారు, మీరిద్దరు ఒకరికి మాత్రంగా రోహిణి అనుకుంటే, ఎందుకంటే రోహిణికి అర్థమైపోయింది, నేను కూడా విష్ణుప్రియ ఉంది కాబట్టి ఆబ్వియస్గా విష్ణుప్రియకి వెళ్ళిపోయింది అని అర్థమైపోయింది అనమాట. ఇంటి సభ్యులు వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ఓట్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారో, ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళకి బ్యాడ్జ్ పెట్టండి, ఇవ్వాలనుకున్న వాళ్ళకి బ్యాడ్జ్ పెట్టాల్సిన అవసరం లేదని విధంగా చెప్తే, సో ఇద్దరు కన్విన్స్ చేయడానికి ట్రై చేయడానికి విష్ణుప్రియ పాయింట్ ఏం చెప్పిందంటే
ఇది నా రిక్వెస్ట్. నిన్న కూడా నేను ఆ ఇన్ఫినిటీ డోర్ దాకా వెళ్ళొచ్చాను. ఈరోజు మళ్ళీ అక్కడే ఆ పొజిషన్లో నుంచున్నాను. ఇప్పటిదాకా ఆడిన గేమ్స్లో నేను గెలిచిన రేషియో చాలా తక్కువ ఉంది. ఓకే, ఒప్పుకుంటాను. బట్ నేను నిన్నటి నుంచి ఎలాగోలా గెలుస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. అండ్ ఐఎమ్ సో సారీ ధోని, ఈ పాయింట్ తెస్తున్నాను, హట్ చేయడానికి కాదని చెప్పి. ఈ లాస్ట్ గేమ్లో జరిగిన పెద్ద తారుమారు ఏదైతే ఉందో సంచాలక వల్ల జరిగింది, ఆ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి అని చెప్పి తన గురించి తను పాజిటివ్గా చెప్తా ఒక పాయింట్ వేసేసారు. ఇది తప్పు. నిన్న ఎంత బాగా మాట్లాడింది అంటే, నేను బాగా ఆడాను, తను బాగా ఆడాడు, నబీల్ కూడా, ఇద్దరికి ఛాన్స్ ఉండాలి అన్న విధంగా. ఈరోజు ఏంటి అంటే ప్రెషర్ కొద్దిగా పెరిగింది, ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి, డేస్ అయిపోతున్నాయి, వెంటనే మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ మైండ్లో తిరుగుతుంది, ఇచ్చేశారు ఆ పాయింట్. కానీ అదంతా జరగటం వల్ల విష్ణుప్రియ గెలిచింది అనుకోవచ్చు కదా. ఈ పాయింట్ పెట్టి తప్పు చేశారనిపించింది. రోహిణికి అది హట్టింగ్ అనిపిస్తుంది, ఆబ్వియస్లీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ చాలాసార్లు సారీ చెప్పారు దానికోసం. నా వల్ల జరిగింది అంత సారీ, బిగ్ బాస్ సారీ, కంటెస్టెంట్ ప్రతి ఒక్కరికి సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత అలాంటి పాయింట్ తీసుకురాకుండా ఉండాల్సిందే విష్ణుప్రియ. ఆవిడకి అక్కడే బాధగా అనిపించింది. దాని తర్వాత బాధపడ్డారు, మళ్ళీ సారీ చెప్పింది. రూమ్లోకి వెళ్ళి ఓటేపీల తర్వాత కూడా మళ్ళీ సారీ చెప్పిందిలేండి. రోహిణి, నేను వచ్చింది వైల్డ్ కార్డ్గా అయినా ఇప్పటి వరకు ఏ లెవెల్ నుంచి అయినా సరే, ఏ టాస్క్ అయినా సరే గట్టిగా ప్రాణం పెట్టాడని, టాస్క్లని కష్టపడ్డాను, ప్లీజ్ డూ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లైవ్లో నాకు ఎవరో మెసేజ్ చేశారు. నేను చూడలేదు అది. ఎంటర్టైనర్స్గా వచ్చాము, ఎంటర్టైనర్స్గా ఛాన్స్, జనాలు ఇంతవరకు ఛాన్స్ ఇచ్చారు, ఎంటర్టైనర్స్ ఛాన్స్ ఇవ్వటమే అన్నట్టు ఏదో చెప్పారంట. ఆవిడ కూడా ఆ పాయింట్ పెట్టుకుని ఉంటే బాగుండేది, అది క్లిక్ అవుతుందని చెప్పి పెడుతున్నట్టున్నారు. సో దాని తర్వాత ఓటింగ్ జరుగుతుంటే ప్రేరణ నాకు విష్ణుప్రియ, ఐఎమ్ గివింగ్ దిస్ టు రోహిణి అని చెప్తే, నబిల్ నేను నిన్న రాత్రి బయట ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా సెలెక్ట్ అవని, కానీ ఎవరు డిజర్వింగ్ అయితే వాళ్ళు రేపు మనం ఇప్పుడు అవ్వకపోయినా రేపు మళ్ళీ మన ప్లేస్లో అంటే సపోర్ట్ చేసుకుందాం, డిజర్వింగ్ అనుకున్నారంట. నెక్స్ట్ గౌతమ్ ఒకటే 2 సార్లు కంటెండర్ అయింది కాబట్టి తనకే అని చెప్పి. నిఖిల్ ఏమో డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వస్తే అది ఆల్రెడీ తనకు ఒక వర్డ్ ఇచ్చాను, సో అందుకని ఇస్తున్నాను చెప్తే. అవినాష్ ఏమో సంచాలక్ దాని గురించి పాయింట్ చెప్పాలి అంటే, 4 ఫౌల్ ఆడి 2 బాగా ఆడితే నా దృష్టిలో అది సంచాలక్ మిస్టేక్ కాదు, రూల్స్ కరెక్ట్గా చదివింది తను, మనమే సరిగ్గా వినకపోవటం వల్లే అలా ఆడాము, తనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఓటీపీలో నా అభిప్రాయం. గేమ్స్ అందరూ చూస్తున్నారు, తను ఆడినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు, బెస్ట్ ఇస్తుంది, సో అన్ని విధాలా చూసుకొని నేను విష్ణుకి ఇస్తున్నాను అని చెప్పి విష్ణుకి ఇచ్చారు. ఇదంతా మీరు ఫస్ట్ లేచి అందరికన్నా ముందు చెప్పుంటే మిగతా వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదేమో. బట్ లాస్ట్లో చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు, 3 ఓట్లు పడిపోయిన తర్వాత. బట్ సంచాలకుగా పాయింట్ తెచ్చారు. ఇదే అండర్స్టాండింగ్ మీకు వేరే సంచాలకులతో కూడా ఉంటే అవినాష్ చాలా అంటే చాలా బాగుండేది. ఇంత అండర్స్టాండింగ్, అరే వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారు ఆ టైంలో, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు చెప్పారా లేదా, మనం వినలేదా, ఇంత అండర్స్టాండింగ్ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఈరోజు మీకు కనిపించిన కేరు, ఈరోజు మీకు చూపించిన ఫ్రెండ్షిప్, వేరే వాళ్ళ దాంట్లో కూడా ఫ్రెండ్షిప్ లాగా, వేరే వాళ్ళ దాంట్లో కూడా అది గ్రూప్ గేమ్లా కాకుండా వేరే వాళ్ళ సంచాలకులు కూడా వాళ్ళకున్న ప్రెజరు, అరే మనం వినలేదేమో అన్న అండర్స్టాండింగ్ ఉండుంటే ఎక్సలెంట్గా ఉండేది. అప్పుడు అంతంత గొడవ చేసి విత్ ఇన్ అవర్స్లో ఇంత చేంజ్ అవ్వరు. నెక్స్ట్ రోహిణి సంచాలక్, ఇంకా ఆవిడ డిసైడ్ అయిపోయిన తర్వాత సంచాలక్ పాయింట్ తీసుకురాకుండా ఉండాల్సిందంటే విష్ణుప్రియ ఐఎమ్ సో సారీ అంటే ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అనమాట. సో నేనేమంటానంటే ఇదే, మనం ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పు రియలైజ్ అయ్యి మనం సారీ చెప్పేసిన తర్వాత దాన్ని గుచ్చి పొడిస్తే, ఎవరైనా పొడవటం అంటే ఇంకొకసారి తీసుకొచ్చినా చాలా బాధ అనిపిస్తుంది. నేను రోహిణి పృథ్వీ మ్యాటర్లో కూడా ఇలాంటిదే చెప్పా. అయిపోయింది, తను ఓడిపోయాడు, తను ఓడిపోవటమే తనకి ఇది అవమానం. దాని తర్వాత బోడౌన్ చేశాడు, మీరు బాగా ఆడారని చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. మళ్ళీ ఆవిడ అదే పాయింట్ తీసి నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నప్పుడు అది కాదు, కొంచెం హంబుల్నెస్ ఉండాలని చెప్పినప్పుడు కొంతమంది నాకు మెసేజ్ చేసినప్పుడు అన్న ఎలా చెప్తారు, ఎందుకు ఉండాలి అది అని చెప్పి. సో ఇక్కడ కూడా ఆవిడ తప్పు మిస్టేక్ రియలైజ్ అయ్యి ఆవిడ సారీ చెప్పేసిన తర్వాత విష్ణుప్రియ ఈ పాయింట్ తీసుకురాకుండా ఉండాల్సింది. సేమ్ అక్కడేం చెప్తాను న్యాయం, ఇక్కడ కూడా అదే న్యాయం చెప్తాను నేను. విష్ణుప్రియ ఏంటి, ఐ థాట్ ఇట్స్ నైస్ స్ట్రాటజీ అంట. ఇదే స్ట్రాటజీ అమ్మా, ఇదో స్ట్రాటజీయా, ఎవడైనా పెడతాడా అంటే ఇప్పుడే జరిగింది కదా, ఫ్రెష్గా ఉంది, వచ్చేసింది. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అని చెప్పారు. దాని తర్వాత కూడా వచ్చి సారీ చెప్పారండి ఈవిడ కూడా. తర్వాత ఏం చెప్తారంటే, నువ్వు ఒక మిస్టేక్ చేసావు, నువ్వు సారీ చెప్తే మేము యాక్సెప్ట్ చేసాం కదా, సేమ్ నేను అంతే, సారీ చెప్తున్నాను, సో యాక్సెప్ట్ చెయ్యి అన్నట్టు చెప్తారన్నమాట. ఓటీపీల కోసం సెలెక్ట్ అయినందుకు బిగ్ బాస్ అభినందిస్తారు, ఓటీపీలు చేసుకోండి అంటే. సో అందరికీ నమస్కారం. విష్ణుప్రియ ఓటీపీల్లో ఏం చేశారో చెప్తున్నాడు. అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా నేను నన్ను వివిధ షోల్లో చూసి ఆదరించి ఈ స్థాయికి తెచ్చారు, అలా తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా గురించి కొంచెం తెలుసుకున్నారు మీరు. ఈ షో ద్వారా ఏంటంటే నా రియల్ పర్సనాలిటీ, నా స్వభావం మీకు తెలుస్తుందని చెప్పి, అలాగే నచ్చిన వాళ్ళకి నేను ఇంకా చేరువవుతాను అని చెప్పి, అలాగే ఎవరైతే తెచ్చారో వాళ్ళందరికీ ఓట్ చేసి తెచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా బిహేవియర్ నచ్చని వాళ్ళకి సారీ, ఇది కూడా బాగానే చెప్పారు. నన్నుగా ప్రేమించి ఇక్కడ దాకా తెచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి, మీ ప్రేమ అభిమానం ఇచ్చి విజేతగా చేస్తారని చెప్పి భావిస్తున్నాను. నాకు వీలైనంత నిజాయితీగా 100% నేను ఉండడానికి ట్రై చేశాను. అంటే ఏది మాస్క్ లేకుండా ఏమి లేకుండా ఉండడానికి ట్రై చేశాను అన్న విధంగా. లేడీ విన్నర్ అవ్వాలని కోరిక అన్న విధంగా చెప్పారు. అయిపోయింది, ఆ లేడీ విన్నర్ 2-3 సార్లు చెప్పారు. ఇక్కడ దాకా బాగానే ఉంది, ఓకే, మంచి పాయింట్స్ తను పెట్టారు, తన పర్సనాలిటీ వచ్చిందని చెప్పేది నేను. దీని తర్వాత ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ఎవ్రీ ఓట్ కౌంట్స్, మేక్ మీ ద విన్నర్. ఒక క్లిక్, ఒక సపోర్టు,
గివ్ మీ యాజ్ మెనీ యాజ్ ఓట్స్ పాసిబుల్. సర్వేజన సుఖిన భవంతి లాస్ట్ లైన్లో ఒక్క సర్వేజన సుఖిన భవంతి కాకుండా మిగతా పాయింట్స్ అనేది సార్ అక్కడ కార్డ్స్ ఎలా తీసుకున్నాయి కదా, అందులో నుంచి చదివేసి అక్కడ ఉన్నవన్నీ ఎవ్రీ ఓట్ కౌంట్స్, ఒక ఓటు ఒక క్లిక్, మీ ఓటే నాకు సపోర్ట్, అక్కడ ఉన్నవన్నీ చదివేసి ఏం చెప్పాలి తెలియక 3 నిమిషాలు చెప్పాడండి టైము. సో టైం ఉంది ఇంకా, మనం చెప్పాల్సింది చెప్పేసి ఇంకా చాలా టైం ఉందని చెప్పి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనమాట. అవన్నీ చదువుతూ ఉంది అక్కడ ఉన్నదే చూడండి, కావాలని గమనించండి. దాని తర్వాత స్పాన్సర్ స్టార్స్ జరిగింది, రోహిణి నిఖిల్ విన్నర్ అయ్యారు, మ్యూజికల్ నైట్ జరిగింది అంతే. సో సాంగ్స్ పాడారు వీళ్ళ కోసం, ఇదే జరిగింది. అమ్మయ్య 40 minutes అయిపోయింది. ఏందో చాలామంది లెంత్ తగ్గిమంటారు కానీ అదేందో మరి తగ్గట్లా, నాకేం అర్థం కావట్లేదు. ఎనీవే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇందాక నా ఓటింగ్ దాంట్లో ఒక పాయింట్ చెప్తా, రియల్ టైం ఓటింగ్ ఎలా ఉండొచ్చు అన్న దాని మీద ఏమైనా మిస్కమ్యూనికేషన్ అయిందేమో అని చెప్పి కరెక్ట్ చేస్తున్నా. రియల్ టైం ఓటింగ్లో గౌతమ్ కన్నా నిఖిలే టాప్లో ఉండే అవకాశం ఉంది. అలా అని చెప్పి ఆ పర్సంటేజ్ మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, గుడ్ పర్సంటేజే. దాన్ని ఇంకా కవర్ చేయాలి అంటే ఆ రీచ్ దాటాలి, గౌతమ్ నిఖిల్ దాటాలి అంటే బాగా కష్టపడాలి. లోపల ఆయన కష్టపడాలి, బయట ఆయన ఫ్యాన్స్ కష్టపడితే ఈ టైంలో ఈ రోజున ఈ టాస్క్ గెలిచింటే ఒక ఊపు వచ్చేదేమో. బట్ ఈరోజు 2 టాస్కుల్లోనూ అది అవ్వలేదు, కానీ ఒక టాస్క్ మాత్రం దడదలాడిచ్చాడు ఆయన, అది మాత్రం ట్రూ. ఎవరు ఒప్పుకోకపోయినా మాత్రం అది మాత్రం నెక్స్ట్ లెవెలే. ఆ ఫస్ట్ 3 rounds అల్లాడిచ్చాడు అంతే. నిఖిల్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అల్లాడిచ్చాడు, మామూలు విషయం కాదు. అలాగే నిఖిల్ కూడా ఇంజరీతో అది ఆడటం కూడా గ్రేట్ అబ్బా, లెగ్ ఇంజరీ ఉన్నా సరే తగ్గకుండా ఆడుతున్నాడు. సో ఇది పాయింట్ మిస్ అయింది, అయితే సరిగ్గా కన్వే అవ్వలేదు అన్నట్టుంది, దానికోసం చెప్పా. రేపు మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం, రేపు ఏమైనా మారదా ఎలా ఉంది అని చెప్పి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాను. అంతే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.